నమస్తే ఆర్ఆర్బీ మీడియాకి స్వాగతం. కోటిలో డిఎంఈ కార్యాలయంలో తెలంగాణ వైద్య విధాన పరిషత్ లో పనిచేసే స్టాఫ్ నర్సులకు 1 నుండి 7 జోన్ల వరకు గురువారం కౌన్సిలింగ్ నిర్వహించారు. 6వ జోన్లలో తమకు అన్యాయం జరుగుతోందని నర్సులు కౌన్సిలింగ్ బైకాట్ చేశారు. వివరాల ప్రకారం కౌన్సిలింగ్ లో స్పోజ్ వాళ్ళకే లోకల్ పోస్టులు అంటే మా కుటుంబాలు లేవా, మాకు పిల్లలు ఇండ్లు లేవా, కౌన్సిలింగ్ లో ఎక్కడో తెలియని ప్రాంతాలు చూపిస్తే ఎలా అంటూ కౌన్సిలింగ్ నుండి 6వ జోన్ స్టాఫ్ నర్సులు బైకాట్ చేశారు. లోకల్లో ఎన్నో ప్రభుత్వ హాస్పిటల్స్ లో ఖాళీ పోస్టులు ఉన్నా లిస్ట్ లో కొన్ని అవుట్ సైడ్ పోస్టులు మాత్రమే చూపించి బలవంతంగా అక్కడే పోస్టులు తీసుకోవాలని సిబ్బంది యూనియన్ నాయకులు కుమ్మక్కై తమకు అన్యాయం చేస్తున్నారని వాపోయారు. లోకల్ ఖాళీలు ఎందుకు చూపించడం లేదని పలువురు స్టాఫ్ నర్సులు ప్రశ్నిస్తున్నారు. కొత్త ప్రాంతాల్లో పోస్టులు ఇచ్చి డిప్యుటేషన్ పేరుతో లక్షలు వసూలు చేయాలనే దురుద్దేశంతోనే లోకల్ లిస్టు పెట్టడం లేదని పలువురు ఆరోపణ చేశారు. తమకు సిటీలో ఖాళీగా ఉన్న లోకల్ లిస్ట్ కౌన్సిలింగ్ లో చూపించి నాన్ లోకల్ వారికి అందరికీ తిరిగి కౌన్సిలింగ్ నిర్వహించాలని కోరడంతో కమిషనర్ అజయ్ కుమార్ వారిని వారించలేక అక్కడి నుండి వెళ్లిపోయారు. ఈ సంఘటన గురువారం అర్ధరాత్రి వరకు జరిగింది. కమిషనర్ వచ్చే వరకు ఇక్కడే ఉంటామని కార్యాలయం బయట వర్షం వస్తున్న చలిలో రాత్రి మొత్తం కొందరు వేచి ఉన్నారు. చిన్నపిల్లలున్న వాళ్ళు ఇండ్లకు వెళ్లారు. యూనియన్ నాయకులున్నది అధికారులకు వక్తాసు పలకడానికా లేక తమకు తోడుగా ఉండటానికా అని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. అధికారులు తమ గోడు విని లోకల్లో ఖాళీ పోస్టులను తమకు కేటాయించాలని పలువురు నర్సులు వాపోతున్నారు. ఎవరైతే అడిగారో వాళ్ళ పాయింట్ అది చెప్తే సార్తో మాట్లాడచ్చు, లేకపోతే ఆటోమేటిక్గా ఓకే.